బిఆర్ఓలకో గిఆర్ఓలకో ఎవరికైనా ఎప్పటోడైతే కాదు నాడు ఇంట్లో ఈయన కూర్చుంటాడు నన్నేమో 4 ఇళ్లలో తిరుగుతూ అలుగుతారు. మళ్ళీ ఏమైంది కుక్కగా దొరికినట్టు రోడ్డు కూడా దొరుకుంటూ వస్తున్నావు ఏమైంది? ఏమన్నాక మళ్ళీ కుక్క గిక్క అని మాట్లాడతావేంది? మరి ఏమైంది? ఇల్లుకు కాలు కాలిన పిల్లలు తిరిగినా ఒక్క మనసు అత్తనది. బౌరూపులు ఆడోళ్ళు పోయిన వాళ్ళకే పోతారు, పోయిన దానికే పోతుంది, చేస్తుంది వస్తుంది. నేను పిలితే ఒక్కతే అత్తలేదా? 50 రూపాయలు ఎక్కువ ఎత్తాను అత్తారు కానీ రూపాయి పోతే నీకు నాటే పోవాయి కైకిలు పోవాయి మంది కావాలంటే వేడికలు వస్తారు వాళ్ళందరూ బదాలకు పోతారు కావచ్చు. అవు బాయి నియమే 50 రూపాయలు నేను ఎక్కువ ఎత్తానంటే మీ అవ్వ గులుగుతుంది. నా ఇంట్లో వండి పైసలు ఎక్కువ ఎత్తానవా అని. నువ్వేమో ఇట్లా మాట్లాడు. నాకు వచ్చిన పని చేస్తే కానీ రాని పని నేనెట్లా వేయాలి? రాని పని నేను నేర్చుకోవాలి. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి నాటేయరాదే పొరం పరిగలవరాదే ఏం చేయరాదే ఎంత నొక్కని చేసుకోవాలి. నేర్చుకోకపోతే అట్టినే వెళ్ళక ఇంట్లో వంట కావచ్చు కదా. రోడ్డు కొంటే అందరూ మా నాటెత్తున్నాం అని చెప్పి ఊరు మొత్తం తెలియాలి నువ్వు ఓడుకుంటూ రావాలి. నన్ను మంది ఒక్కదత్తలేదు. మంది అత్తారు ఇక నువ్వు చేసిన పనికి మంది అత్తారు. నలుగురికి బదలు పోతేనేమో 4 వస్తారు లేకుంటే ఎడికలు వస్తారే నీకు. ఇట్లా పిలుచుకురాపో. రేపు వద్దు కానీ ఎల్లుండి వేద్దాం తినక రేపు ముఖ్యమైన పని ఉన్నదోటి సరేనా ఎల్లుండి వేద్దాం.